హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. ఈరోజు వీడియోలో 9 to 10 ఇయర్స్ బేబీకి అంబ్రెల్లా ప్లైజో ప్యాంట్ అండ్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ డ్రెస్కి ఎంత మెటీరియల్ కావాలో వీడియోలోనే ఉందండి, స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. టాప్ కోసం 1 మీటర్ 10 సెంటీమీటర్స్ అండి. కాటన్ లైనింగ్ 1.5 మీటర్ టాప్కి. ఇది యాక్చువల్గా లెహంగా మెటీరియల్ అండి, నేను టాప్ కోసం తీసుకున్నాను. ప్లాజో కోసం 2.5 మీటర్స్ తీసుకోవాలి. లైనింగ్ క్రేప్ 2.5 మీటర్స్ తీసుకోవాలి. ఇప్పుడు టాప్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. క్లాత్ని 2 లేయర్స్గా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కన్నా ఉక్స్ కాజా పట్టీ కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్న పార్ట్ని విడిచిపెట్టి ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా విడిచిపెట్టి ఈ 1/2 ఇంచు క్లాత్ని విడిచిపెట్టి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టుకున్న తర్వాత బాడీ లెంత్ 13 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ 5 ఇంచెస్, నెక్ విత్ 3 ఇంచెస్, షోల్డర్ విత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా నెక్ షేప్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కరువు కోసం 1 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. చెస్ట్ 7 ఇంచెస్, వేస్ట్ 6.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అండ్ ఖర్చు కోసం 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ మెజర్మెంట్ వేస్ట్ మెజర్మెంట్ యాక్చువల్ మెజర్మెంట్కి డివైడెడ్ బై 4 తీసుకోవాలి. వేస్ట్ సైడ్ బాడీ డౌన్ పార్ట్లో 0.7 ఇంచెస్ వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని బోర్డర్ పార్ట్ని సపరేట్గా కటింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ లెంత్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కోసం క్లాత్ని ఫోల్డింగ్ చేస్తాం కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లేస్ ఉంది కనుక ఫోల్డ్ చేసి స్టిచ్ చేయట్లేదు, సో బ్యాక్ పార్ట్కి మాత్రమే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఫోల్డింగ్ కోసం 11 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్స్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని
మెయిన్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. రిమైనింగ్ లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను కాటన్ లైనింగ్ క్లాత్ 1 మీటర్ తీసుకున్నాను. నాకు క్లాత్ సరిపోలేదండి. సో ఇక్కడ స్లీవ్స్ కోసం క్రేప్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నాను. అందుకనే మెన్షన్ చేశానండి స్టార్టింగ్లో 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ యూజ్ అవుతుందని. లెంత్ స్లీవ్స్ కోసం 5 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. స్లీవ్ ఎడ్జ్లో 1 ఇంచ్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. విత్ 11.5 ఇంచెస్ అండి. ఇప్పుడు ఈ స్లీవ్స్ని వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ పైన రివర్స్లో పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుండి కూడా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఎడ్జ్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ మెజర్మెంట్తోనే కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్స్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్లను కూడా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ని తీసుకొని స్లీవ్స్ని వీడియోలో చూపించిన విధంగా షోల్డర్ సెంటర్ని బేస్ చేసుకొని బోత్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ స్లీవ్ని కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు స్లీవ్స్ని
నెక్ సైడ్ వైపు వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని నెక్ చుట్టూ అండ్ ఆర్మ్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అండ్ నెక్ దగ్గర స్లిట్స్ పెట్టుకోవాలి. ఇలా స్లిట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుండి బ్యాక్ పార్ట్స్ని వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బాడీ సైడ్స్ అండ్ నెక్ చుట్టూ పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయండి. స్లీవ్స్ దగ్గర కూడా పిల్లలు కుచ్చుకోకుండా ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం ఫ్రిల్స్కి 11 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకున్నాం కదా, ఆ క్లాతే 46 ఇంచెస్ విడ్త్ అండి. దీన్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ 2 పార్ట్స్ని వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే బోర్డర్ని కటింగ్ చేసుకున్నాం కదా, ఈ బోర్డర్ క్లాత్ని కూడా వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ వేస్ట్ దగ్గర వీడియోలో చూపించిన విధంగా ఈ ఫ్రిల్స్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కోసం 2 పార్ట్స్గా కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా లైనింగ్ క్లాత్ని ఫ్రిల్స్ ఉన్న పార్ట్ని పెట్టుకొని లైనింగ్ క్లాత్ వైపు స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా ఇదే వైపు స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ పార్ట్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీనివల్ల వేస్ట్ దగ్గర కూడా స్టిచెస్ అనేవి లోపలికే ఉంటాయి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ డౌన్ పార్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఓన్లీ లైనింగ్ క్లాత్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ సెంటర్లో వన్ సైడ్ లైనింగ్ క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది హుక్స్ పట్టీ అండి. అండ్ డౌన్ పార్ట్లో కూడా ఎడ్జ్లో 1/2 ఇంచ్ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో కింద కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
అండ్ ద సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని 1/2 ఇంచ్ క్లాత్ని లోపల పెట్టుకొని కాజా పట్టీ కోసం 1 ఇంచ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా కాజాల కోసం విడిచిపెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా బోత్ సైడు కాజా పట్టీ అండ్ హుక్స్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ సైడ్ ఎడ్జ్లో ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కలిపి స్టిచ్ చేసుకోవాలి బోత్ సైడు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టాప్ని రివర్స్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసుకున్నాం కదా, ఆ మెజర్మెంట్ ప్రకారం సైడ్ ఎడ్జ్లో 2-3 స్టిచ్చెస్ వేసుకోవాలి. కింద వరకు బోత్ సైడు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ప్లాజో ప్యాంట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. క్రేప్ క్లాత్ని తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. కార్నర్ దగ్గర హిప్ మెజర్మెంట్ తీసుకోవాలి. 7 ఇంచెస్ మెజర్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర నుండి లెంత్ మెజర్ చేసుకోవాలి. యాక్చువల్గా 30 ఇంచెస్, లైనింగ్ క్లాత్ కనుక 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. మార్క్ చేసుకున్న దగ్గర నుండి 28 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కిస్తా 9 ఇంచెస్ మెజర్ చేసుకొని విత్ 1.5 ఇంచ్ మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఒక కార్నర్లో ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని పెట్టుకొని లైనింగ్ క్లాత్ కన్నా 2 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో 30 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ని ఈ విధంగా తీసుకొని ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకొని కిస్తా దగ్గర సైడ్ ఎడ్జెస్లో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కిస్తా పార్ట్ని మిడిల్లో పెట్టుకొని సైడ్ ఎడ్జెస్ అనేవి సెంటర్వి వీడియోలో చూపించినట్లుగా స్టిచ్ చేసుకోవాలి రెండు కలిపి. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్ పొజిషన్కి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేయకుండా వీడియోలో చూపించిన విధంగానే పెట్టుకొని లోపల పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని స్టిచ్ చేయడం వల్ల లోపల లైనింగ్ క్లాత్ స్టిచ్చెస్ కూడా లోపల వైపుకే ఉంటాయండి, అంటే ఇన్విజిబుల్గా ఉంటాయి. సో ఈ విధంగా పెట్టుకొని వేస్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ పార్ట్లో ఎడ్జెస్లో వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అనదర్ సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ కోసం బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం లెంత్ 4 ఇంచెస్ తీసుకోవాలి. విత్ వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో అంత క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను. వేస్ట్ రౌండ్ కన్నా 4 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. 2 లేయర్స్గా ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ తక్కువ తీసుకోవాలండి. ఈ విధంగా మెజర్ చేసుకొని ఎలాస్టిక్ని తీసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా లోపల సైడ్ నుండి క్లాత్ని పెట్టుకోవాలి. సైడ్ ఎడ్జెస్ రెండింటిని కలిపి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని పై వైపుకి పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని రిమైనింగ్ పార్ట్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ పెట్టుకోవడం కోసం కొంచెం గ్యాప్ ఉంచుకొని రిమైనింగ్ పార్ట్ అంతా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఎలాస్టిక్ని పిన్నితో ఈ విధంగా పెట్టుకొని ఎడ్జెస్ రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ఎడ్జ్లో స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎలాస్టిక్ పార్ట్ని వీడియోలో చూపించినట్లుగా స్టిచ్ చేసుకుంటూ సెంటర్లో ఇంకో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుందండి. ఇలా పలాజో ప్యాంట్ని అండ్ టాప్ని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, 9 to 10 ఇయర్స్ బేబీకి పలాజో ప్యాంట్ అండ్ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.